ఎంబీఎన్ అండ్ రప్ప అంటే ఏంటి సార్ అసలు? అవర్ కాన్సెప్ట్ ఈజ్ గ్రాసరీ టు గోల్డ్. ఒక మెంబర్ అందులో జాయిన్ అవ్వాలి అని అంటే ఎలాంటి అర్హత ఉండాలి? ఏదో ఒక బిజినెస్ లో ఉండాలి. మీరు ఎంబీఎన్ కి వచ్చేసరికి లాస్ట్ 2 years నుంచి మీరు సాధించిన విజయాలు ఏంటి సార్? మంచి బాండింగ్ బిల్డ్ చేయడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటి వరకు ఎంబీఎన్ లో హైయెస్ట్ బిజినెస్ డీల్ ఏం జరిగింది? 650 crores డీల్ కూడా జరిగింది. బాగా మీరు బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? పోటీతత్వం అనేది ప్రతి నెట్వర్కింగ్ లో ఉంటుంది. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనే ఒక స్లోగన్ ఉంది కదా సార్, దీన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎలాబరేట్ చేస్తారు? మై స్లోగన్ ఈజ్ యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్ అండ్ మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్. సో ఇలాంటివన్నీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నప్పుడు మీగా ఏమనిపిస్తుంటుంది? ఎవరైనా కానివ్వండి, లెట్ us డెలివర్ వాట్ వి ప్రామిస్. ఫర్దర్ గా ఎంబీఎన్ కానీ రెపాకి వచ్చేసరికి ఇంకా ఎలాంటి మేము మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ని చూడొచ్చు అంటారు? లేటెస్ట్ స్లోగన్ ఏంటంటే ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఎంబీఎన్ సెకండ్ చాప్టర్ ది సెకండ్ యానివర్సరీ అండ్ అలానే రెపా ఫస్ట్ యానివర్సరీ జరుపుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ ఉంది. సో చాలా మందికి ఇంకా తెలియని వాళ్ళకి మన ఈ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము. సో ఫస్ట్ కమింగ్ టు ఎంబీఎన్ అండ్ రెపా అంటే ఏంటి సార్ అసలు? బేసిక్గా ఎంబీఎన్ కానీ రెపా కానీ బోత్ ఆర్ బిజినెస్ ఎంటిటీస్. ఎంబీఎన్ అనేది అంటే ఇట్స్ ఎ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ అండ్ అవర్ కాన్సెప్ట్ ఈజ్ గ్రాసరీ టు గోల్డ్. ఓకే, అంటే అరౌండ్ 100 to 150 క్లాసిఫికేషన్. అంటే డిఫరెంట్ బిజినెస్ ఎంటిటీస్, డిఫరెంట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక వేదిక. ఓకే, అలాగే ఒకళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో ఉండొచ్చు, ఒకళ్ళు ఫర్నిచర్ స్టోర్ అవ్వచ్చు, ఒకళ్ళు చిట్ ఫండ్లో ఉండొచ్చు, అదే ఇంకొకళ్ళు మన హైపర్ మార్కెట్ ఉండొచ్చు. అందరూ ఒక వేదిక మీద కలిసి ఒకళ్ళు మనం సపోర్ట్ చేసినటువంటి వేదిక ఎంబీఎన్, మాస్టర్ బిజినెస్ నెట్వర్క్. రెపా అనేది ఇట్స్ ఏ హై పవర్ నెట్వర్క్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎంటిటీస్. అంటే దాంట్లో కేవలం బిల్డర్స్, డెవలపర్స్, ఛానల్ పార్ట్నర్స్, ఇంజనీర్స్ లైక్ వాస్తు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఈ ప్రొఫెషనల్స్, ఇటువంటి వాళ్ళు హూ విష్ టు బై ఫ్లాట్ అండ్ విల్లా, అటువంటి వాళ్ళు ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రకంగా ఒక 20 to 23 క్లాసిఫికేషన్స్లో ఉన్నవాళ్ళు అది సమావేశం జరుపుకునేటువంటి వేదిక. బోత్ ఆర్ బిజినెస్ ఎంటిటీస్. సో ఇది పెట్టాలి, ఇది స్టార్ట్ చేయాలి అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? ఎర్లియర్ ఆఫ్ ద డేస్ 2017-18లో అఫ్ కోర్స్ మనల్ని అసలు పలకరించేవాడే లేడు, చాలా ఎలూఫ్గా ఉన్నాము అన్న టైంలో ఇటువంటి ఏదో 1-2 నెట్వర్క్ మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. అసలు అది చాలా కొత్తగా ఉండేది, అనుభూతి కూడా చాలా కొత్త అనుభూతిలా ఉండేది. కానీ ఆ ఆబ్జెక్టివ్, ద పర్పస్ బిహైండ్ ఫార్మింగ్ దోస్ నెట్వర్క్స్ అనేది కొంత అవగాహన వచ్చి ఇంకా రిఫైన్డ్గా మనం ఎలా చేయొచ్చు, ఇంకా ప్రొడక్టివ్గా, ఇంకా పర్పస్ఫుల్గా, ఇంకా మెంబర్స్కి ప్రాఫిటబుల్ అయ్యేటి ఎలా చేయొచ్చు అని చెప్పి 2019లో టు స్టార్ట్ విత్ విబిజి, వాసవి బిజినెస్ గ్రూప్ అని ఒక ఫ్రీ బిజినెస్ నెట్వర్క్ అనేది మనం నామకరణం చేసి ఒక గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ రకంగా మీరన్న ఎంబీఎన్ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ అవ్వచ్చు, రెపా అవ్వచ్చు అనేది కాలక్రమేణా అన్నీ మనం ఫామ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్ ఎంబీఎన్లో? ఎంబీఏలో వీ హ్యావ్ 3 chapters. వన్ ఈజ్ ప్రణామ్, ద సెకండ్ వన్ ఈజ్ ప్రేరణ, థర్డ్ వన్ ఈజ్ పల్లవ. సో అప్కమింగ్ ఇంకా వస్తాయి, అన్ని పాతోనే పెడుతున్నారు. దాని వెనకాల సీక్రెట్ ఉందా? నాట్ లైక్ దట్, మీతో స్టార్ట్ అయింది కాబట్టి లెట్ us see. ఇంకా అంతే. ఓకే, సో కమింగ్ టు రెపా, మన రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసినట్లయితే చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం కదా, మరి రెపా వీటిని ఎలా పరిష్కరిస్తుంది అంటున్నారు? పరిష్కరించగలదు అని నేను అనుకోను, కానీ బట్ ఎస్ అన్డౌటెడ్లీ ఏంటంటే రెపాలో ఏంటంటే రెగ్యులర్ ఈ అసోసియేట్స్ మీట్లో అండ్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇన్వైటింగ్ అండ్ టాప్ నాచ్ బిల్డర్స్, లేకపోతే రెనౌండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ని, ట్రైనర్స్ని మనం ఇన్వైట్ చేయడం, అలాగే ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించడం, అలాగే మీరు అన్నటువంటి ఛాలెంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎలా అధిగమించాలనేది వీళ్ళ ద్వారా కొంత ఇన్పుట్స్ తీసుకోవడంతో కొంత మనకి వెసులుబాటు ఉంటుంది మన మెంబర్స్ అందరికీ. ఓకే, సో నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకి అక్కడ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంబీఎన్ అయినా కానీ రెపా అయినా కానీ ఒక మెంబర్ అందులో జాయిన్ అవ్వాలి అని అంటే ఎలాంటి అర్హత ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎంబీఎన్ అయితే వన్ షుడ్ బి ఇన్ ఏ బిజినెస్, ఏదో ఒక బిజినెస్లో ఉండాలి మీరు అల్టిమేట్గా. మీకంటే ఒక ఎంటిటీ ఉండాలి. ఓకే, ఈ మే బీ సపోజ్ ఈ మే బీ సెల్లింగ్ డ్రై ఫ్రూట్స్ అనుకోండి, డ్రై ఫ్రూట్ షాప్ ఉంది మీకు. ఆ డ్రై ఫ్రూట్ షాప్ కూడా మీకు ఎండ్ యూజర్స్ కావాలంటే సో దట్ ఈస్ ద వాట్ యు కాల్ క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ఎంబీఎన్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ మీకు యు ఆర్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, సపోజ్ ఈవెన్ యు ఆర్ ఇన్ టు మీడియా ఆల్సో. అలా ప్రతి ఒక్కరికి ఎండ్ యూజర్స్ కావాలి. సో దానికి మనకి ఎంబీఎన్ అనేది ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, సో రెపాకి వచ్చేసరికి యూ కెన్ బి ఇందాక అన్నట్టుగా యూ కెన్ బి ఛానల్ పార్ట్నర్, బిల్డర్, డెవలపర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్స్, వాస్తు. అలాగే ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బై ఏ ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఆర్ విల్లా, ఇక్కడ మీకు వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద అందరూ బిల్డర్స్ అందరూ మీకు పరిచయాలు అవుతారు. అవును, దానికి ఎంటీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ షేర్. ఓకే, సో ఎంబీఎన్కి వచ్చేసరికి లాస్ట్ 2 years నుంచి మీరు సాధించిన విజయాలు ఏంటి సార్? ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సి ఇన్నోవేషన్ ఈజ్ మంత్ర. అంటే ఐ ఆల్వేస్ సే ఎట్ పార్ అండ్ అబౌవ్ పార్. ఎందుకంటే రెగ్యులర్గా అన్ని బిజినెస్ నెట్వర్క్లో అవలంబించే విధానాలకి భిన్నంగా ఇంకా వినూత్నంగా అనేక కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. అది రెగ్యులర్ మనకి ఫోర్ట్నైట్లీ బిజినెస్ మీట్స్ కండక్ట్ చేయడమే కాకుండా అదొక సోషల్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఒక బిఏ టైకూన్ అనే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. జనరల్గా 1-to-1 అంటుంటాం. 1-to-1కి విభిన్నంగా మెనీ టు 1 అంటాం. అలాగే మన మెంబర్స్ 10 మంది 15 మంది కలిసి ఎవ్రీ సాటర్డే అదర్ మెంబరు వాళ్ళ షాప్కి కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ, మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం కానీ, ఈ రకంగా వాళ్ళ లీడ్స్ అండ్ రిఫరల్స్ జనరేట్ చేయడానికి, ఏ రకంగా వాళ్ళ బిజినెస్ గ్రోత్, వాళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ పెంచడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చో, అయితే వాళ్ళ మధ్యన ఒక మంచి బాండింగ్ బిల్డ్ చేయడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చో ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. ఓకే, ఇంకా చేస్తూ ఉంటారు కూడా ఆబ్వియస్లీ. తప్పనిసరిగా. సో ఇప్పటి వరకు ఎంబీఎన్లో హైయెస్ట్ బిజినెస్ డీల్ ఏం జరిగింది? హైయెస్ట్ బిజినెస్ ఇప్పుడు కదా, ఈవెన్ 3 years బ్యాక్ కూడా మోర్ దెన్ 100 crores, ఈవెన్ రీసెంట్గా ఈవెన్ 650 crores డీల్ కూడా జరిగింది. అంటే ఇట్స్ ఏ ఓన్లీ స్మాల్ కనెక్ట్. అంటే ఎవరో సపోజ్ కార్పొరేట్ ఫండింగ్లో ఉన్నారు, మనకు తెలిసినటువంటి బిల్డర్స్ని వాళ్ళని సపోజ్ మనం పరిచయం చేస్తాము. ఇట్ ఈస్ దేర్ ఫార్చ్యూన్. తర్వాత వాళ్ళు 1-to-1 చేసుకుంటారు. వాళ్ళ యొక్క స్ట్రెంత్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయడం. అండ్ అగైన్ ఇట్స్ ఏ ప్రాసెస్. ఐ కెన్ సే ఇట్స్ మోర్ దెన్ 600 crores డీల్ ఆల్సో హ్యాపెన్. ఓకే, సో ఇన్ కమింగ్ బ్యాక్ టు రెపా, లాస్ట్ 1 year అయింది మనం స్టార్ట్ చేసి. దీంట్లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి విక్టరీస్ సాధించారు? పెద్దగా నేను ఛాలెంజెస్ ఫేస్ చేసామని చెప్పి నేనేం అనుకోను, కానీ ఇట్స్ ఏ గుడ్ థాట్. ఎందుకంటే ఒక ఇందాక అన్నట్టుగా సెలెక్టెడ్గా అరౌండ్ 25 categories ఉన్న వాళ్ళందరినీ ఒకవైపు మనం ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వాళ్ళందరికీ ఒకళ్ళు ఇందాక మన అంటే ఆల్ ఫర్ వన్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎండ్ యూజర్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా నేను ఒక బిల్డర్గా, లేదా ఒక డెవలపర్గా, లేదా ఎవరికైనా మీకు ల్యాండ్ కావాలన్నా, లేదా మీరు ప్లాట్ అమ్మాలనుకున్నా, లేదా మీకు ఛానల్ పార్ట్నర్స్ కావాలన్నా, లేదా మీకు ఏదైనా ఫండింగ్ కావాలన్నా, మరి ఫండింగ్లో కూడా అది కార్పొరేట్ ఫండింగు, లేదా త్రూ ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, లేదా ఈవెన్ ప్రైవేట్ ఫండింగ్, ఇలా కావాలన్నా వీటన్నిటికీ ఒక వేదిక. రెపా చేయలేదంటూ లేదు అనేది ఒక ప్రూవ్ చేయాలనేది మా తపన. ఎస్, వీ హ్యావ్ డన్ వాట్ బెస్ట్ వీ కెన్, బట్ స్టిల్ చేయాల్సింది ఎంతో ఉంది, ఇంకా చాలా ఉంది. పిక్చర్ అభి బాకీ హై. yes undoubtedly it's only a trailer. yes సో రెపా స్టార్ట్ చేసిన తర్వాత మంత్లీ మీట్స్, అసోసియేట్ మీట్స్ కానీ, లేకపోతే ఈవెంట్స్ కానీ, బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ గ్రోత్కి వచ్చేసరికి వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అయిందంటారు? ఇది 100% హెల్ప్ఫుల్ అయిందమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే ఐ ఆల్వేస్ సే ఇట్స్ అన్ ఎరా ఆఫ్ కొలాబరేషన్స్. ఎలా ఉందంటే ఒక మనిషి చేయలేనిది నలుగురు కలిసి చేయొచ్చు. సో ఆ రకంగా ఆ ప్లాట్ఫామ్లో మనం కలిసినందువల్ల ఏంటంటే మనం పిలిచినటువంటి కొంతమంది ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్స్ కావచ్చు, లేదా మీరు పిలిచినటువంటి స్పీకర్స్ అవ్వచ్చు, అటువంటి వాళ్ళు కలవాలంటే ఒకరిని చెప్పండి అంటే అటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకవు మెంబర్స్కి. ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రతి ఒక్కరిని ఈ వ్యక్తి మా మెంబర్ అని చెప్పి ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి పరిచయాలు చేయడాలు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయడం, తర్వాత కళ్ళు మీరు కలిసి 1-to-1 చేసుకోండి అంటాం. మీకైనా సలహాలు సంప్రదింపులే కాకుండా మీకు ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళందరికీ పరిచయాలు చేసినందువల్ల రేపొద్దున వాళ్ళకి ఏ రకమైనటువంటి సర్వీస్ కావాలన్నా మన అడ్వైజర్స్ అవ్వచ్చు, కార్పొరేట్ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఇస్తున్నారు. అలాగే మెంబర్స్ కూడా దే ఆర్ డబ్లీ హ్యాపీ. ఎస్,
సో మీరు ఎంబీఎన్కి వచ్చేసరికి బీ టైకూన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా, సో దీని డీటెయిల్స్ చెప్పగలరా? అన్డౌటెడ్లీ. ఇన్ఫాక్ట్ బీఏ టైకూన్ అనేది ఎంబీఏనే కదా, అంతకుముందు ఉన్నటువంటి మా విబీజీ వాసవి బిజినెస్ గ్రూప్లో కూడా నేను ఆ కార్యక్రమాన్ని వినూత్నంగా నేను స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా బీఏ టైకూన్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి ఏ టైకూన్, బీ విత్ టైకూన్స్ అనేది నా స్లోగన్. అందరూ టైకూన్స్ అవ్వాలనుకుంటారు. ఫస్ట్ నువ్వు టైకూన్ అవ్వాలంటే వాట్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్, వాట్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఆర్ ఆల్ ద ఫీచర్స్, వాట్ ఆర్ ఆల్ ద వాట్ యు కాల్ ఐడియాస్ విచ్ యూ వాంటెడ్ టు హ్యావ్ అనేది టైకూన్స్ స్పెండ్ చేస్తే వాళ్ళ అనుభవాలు మీకు చెప్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి మన మెంబర్స్ని తీసుకువెళ్ళడం, అలాగే మన మెంబర్స్ని వాళ్ళకి పరిచయం చేయటం, వాళ్ళని మన మెంబర్స్కి పరిచయం చేయటం, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ ఇప్పుడు నేను నిజంగా టైకూన్ అవ్వాలంటే ఈ లక్షణాలు కూడా నేను అవలంబించుకోవాలి అని వాళ్ళు ఒక ఐడియాస్ ఫ్రేమ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఎవరైతే రియల్ టైకూన్స్ ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేసేటువంటి కార్యక్రమమే బీఏ టైకూన్. ఓకే. సో ఎంబీఎన్లో మీరు ఇప్పటి వరకు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరిగింది? ఎంబీఏలో మీకు రెగ్యులర్గా క్వార్టర్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా. అండ్ లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, అండ్ ద స్ట్రాటజీస్ టు రైజ్ గుడ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ అండ్ రెఫరల్స్ అవ్వచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ క్వార్టర్ జరుగుతుంటాయి. ఓకే. సో అండ్ ఎంబీఎన్లో కొన్ని స్లోగన్స్ వింటూ ఉంటాం సార్, 1 for all, all for one, ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. సో అసలు ఇవి దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? ఎస్, అన్డౌటెడ్లీ. సి ఎనీ బిజినెస్ నెట్వర్క్ బేసిక్గా కామన్ ఫండ్ ఈజ్ వెరీ సింపుల్, ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్. ఇన్ ద సేమ్ టైమ్ సపోజ్ ఐఎమ్ ఇన్ టు వన్ పర్టికులర్ బిజినెస్, సపోజ్ ఐఎమ్ ఇన్ టు వెల్త్ మేనేజ్మెంట్, ఐఎమ్ ఇన్ టు క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్. సపోజ్ మన గ్రూప్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ద అదర్ 99 మెంబర్స్ సపోర్ట్ మీ. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ ఇన్ టు సమ్ బిజినెస్. సో మిగతా నేను అదర్ 99 మెంబర్స్ మీకు సపోర్ట్ చేయాలి. అలాగే ఏంటంటే 1 మెంబర్ ఈ సపోజ్ టు సపోర్ట్ అదర్ 99 మెంబర్స్ అండ్ ఆల్ ద 99 మెంబర్స్ షుడ్ సపోర్ట్ దట్ పర్టికులర్ 1 మెంబర్. ద కాన్సెప్ట్ ఈజ్ 1 for all and all for one. Okay. Yes. So inspire and get inspired? Yes, inspire and get inspired in the sense ప్రతి ఒక్కళ్ళలో, అలాగే ప్రతి నెట్వర్క్లో, అలాగే ప్రతి ఎంటిటీలో ప్రతిరోజు ప్రతి సెకండ్ మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అలాగే మన దగ్గర ఏదైనా యూఎస్పీ ఏదైనా ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. సో ఐ ఆల్వేస్ సే బీ రెడీ టు ఇన్స్పైర్, లెట్ us be inspired, at the same time get inspired. ఓకే, సూపర్. కానీ వీటన్నిటికన్నా మీరు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఎట్ పార్ అండ్ అబోవ్ పార్ అన్నది ఎక్కువ వింటూ ఉంటాం మేము. అసలు దీని మీనింగ్ ఏంటి? ఎస్, ఎట్ పార్ ఇన్ ద సెన్స్ అంటే అండ్ అంటే అది ప్రతి ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే ప్రతి సోషల్ నెట్వర్క్ కానివ్వండి, బిజినెస్ నెట్వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాండర్డ్స్కి మనం రీచ్ కావాలి. ఇన్ ద సెన్స్ ఎట్ పార్. సో వాళ్ళ స్టాండర్డ్స్కి మనం రీచ్ అయ్యామా లేదా. అంటే అబోవ్ పార్, వాళ్ళకన్నా ఇంకా వినూత్నంగా ఇంకా బ్రహ్మాండంగా మనం చేయాలి. దట్ ఈజ్ అబోవ్ పార్. అండ్ దట్ షుడ్ బి ది స్లోగన్, దట్ షుడ్ బి ది మంత్ర. ఓకే, బూస్టప్ చేయడానికి. ఎస్. సో ఇంకొకటి థింక్ బియాండ్ ఎంబీఎన్ అని కూడా అంటున్నారు మీరు. సో దీని యొక్క అర్థం ఏంటి మరి? థింక్ బియాండ్ ఎంబీఎన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎంబీఎన్లో ఉండి కేవలం ఎంబీఎన్లోనే మీరు యాన్యువల్ మెంబర్షిప్ కట్టినందువల్ల మిమ్మల్ని ఎంబీఎన్లోనే కాదు, మనకి ఐఎమ్ ఫార్చునేట్ టు బీ ది ఫౌండర్ ఆఫ్ మెనీ అదర్ బిజినెస్ నెట్వర్క్స్ అండ్ సోషల్ నెట్వర్క్స్ కూడా మన మెంబర్స్ అందరినీ ఆ నెట్వర్క్స్లో కూడా మనం ప్రమోట్ చేయాలి. వాళ్ళని కూడా అక్కడ ఎలివేట్ చేయాలి. ఆ ఎంబీఎన్ అనే పాయింట్ కాకుండా థింక్ బియాండ్ ఎంబీఎన్. సో అదర్ నెట్వర్క్స్లో కూడా వాళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ పెంచడానికి వాళ్ళని మనం ప్రమోట్ చేయాలనేది మా ఆబ్జెక్టివ్. సూపర్. సో అంటే ఇక్కడతోనే కాదు, ఇంకా మీకు ఇంకా స్కిల్స్ ఉన్నాయి, ఇంకా ఎదగొచ్చు అనేది మీరు చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు వరకు మీరు 2 ఆర్గనైజేషన్స్ ఇవి ఏమైతే రన్ చేస్తున్నారో మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా ఎంబీఎన్ కానీ రెపా కానీ? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్మాల్ కరెక్షన్ ఈజ్ నాట్ 2 అమ్మా. I am more than 5 organizations. I am the founder. Okay. First, in fact, I am always say my networking journey started with the VBG, Vasavi Business Group. Yes, yes. So again, I am the founder of VBGF, Vasavi Bandhan Global Foundation. Tarvata Bhagyanagar Bankers Group. Okay. Bhagyanagar Bankers Group ani it is a mighty social network. I can say it's a platform.
అండ్ అలాగే ఆబ్జెక్టివ్ ఏంటంటే బీబీజీ అనేది జస్ట్ లైక్ ఒక రోటరీ ఇంటర్నేషనల్, ఒక లయన్స్ క్లబ్ లాగా ఒక స్ట్రక్చర్డ్ ఒక ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో 2001లో మన 2020లో కేవలం 40 మందితో స్టార్ట్ చేసాము. ఈ రోజున వీ హ్యావ్ మోర్ దాన్ 3700 బ్యాంకర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ నెట్వర్క్, దట్ ఈజ్ బీబీజీ, భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్. దాంట్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ కూడా ఇట్ షుడ్ బి ఏ గ్రేట్ వాట్ యు కాల్ సోషల్, కల్చరల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్, వెల్ఫేర్ ఫర్ ద బ్యాంకర్స్ ఇన్ పర్టికులర్ అండ్ ద కమ్యూనిటీ ఇన్ జనరల్ అనేటువంటి ఆబ్జెక్టివ్తో దాన్ని మనం స్థాపించాము. ఇది ఇండియాలోనే అతిపెద్ద సోషల్ ప్లాట్ఫామ్ అయింది. సో అది తర్వాత ఎంబీఎన్. సో ఇవి చాలా ఉన్నాయి అండ్ మీరు కేవలం ఆ రెండే అన్నారు కాబట్టి నేను మీతో కూడా చెప్పాను. ఓకే, సో ఇన్ని రన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అనేది చూసే ఉంటాను. సో మీకు బాగా కదిలించిన డౌన్ పార్ట్ ఏంటి, అంటే బాగా మీరు బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? ఉన్నాయి, కపుల్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు పోటీతత్వం అనేది ప్రతి నెట్వర్కింగ్లో ఉంటుంది. అలాగే ఇన్ని నెట్వర్క్స్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇట్ మే బీ సర్టన్ ఛాలెంజెస్ త్రూ ద మెంబర్స్ అవ్వచ్చు, త్రూ కమిటీ మెంబర్స్ అవ్వచ్చు, త్రూ పార్ట్నర్స్ అవ్వచ్చు, త్రూ అసోసియేట్స్ అవ్వచ్చు, అనేక రకాల ఇన్కన్వీనియన్స్కి మనం లోనయ్యేటువంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి. కానీ ఎన్నున్నా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఓన్లీ సింపుల్ మై స్లోగన్ ఈజ్ హ్యూమిలిటీ పేస్ రిచ్ డివిడెండ్స్. ఓన్లీ హ్యూమిలిటీ, మనం హంబుల్గా ఉండాలి, థింగ్స్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ మూవ్ ఇన్ ఇట్స్ కోర్స్. ఎందుకంటే 2-3 ఉన్న రోజుల్లోనే కాంపిటీషన్, జెలస్, బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేస్తున్నారు అని అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ సార్. సో మీ స్లోగనే మీ ఇన్స్పిరేషన్, ఓన్లీ హ్యూమిలిటీ, బీ హంబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఐ వాంట్ టు బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అండ్ ఫోర్ టు నన్. ఓకే, వెరీ వెరీ సింపుల్. సూపర్. సో కమింగ్ టు రెప్పా, సో ఇందులో చిన్న స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ కొత్తగా వస్తున్న డెవలపర్స్కి కానీ రెప్పా త్రూగా వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్ పార్ట్నర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఛానల్ పార్ట్నర్కి జనరల్గా ఏం కావాలి, వాళ్ళకి క్లయింట్స్ కావాలి. సపోజ్ ఈ ప్లాట్స్ కానీ ఫ్లాట్ కానీ కొనేవాళ్ళు కావాలి. మేము ఏం చేస్తుంటామంటే రెప్పాలో కేవలం మెంబర్సే కాకుండా జనరల్గా ఒక విజిటర్గా రావాలంటే ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ విజిటర్ ఫీ పే చేయమంటాం. అది మామూలుగా బిజినెస్లో ఉన్న వాళ్ళకి. మేమేం చేస్తుంటామంటే ఎండ్ యూజర్స్ అనేది నేను రెగ్యులర్గా అంటూ ఉంటాను, అంటే ఎవరైతే ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గెస్ట్లుగా పిలుస్తాం మీటింగ్కి. అందువల్ల ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మెంబర్స్కి ప్లస్ మన ఈ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిలేషన్ డెవలప్ అయ్యి చూస్తాం. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వెంచర్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత వాళ్ళు 1-to-1 చేసి వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అది కూడా కొత్త ఆలోచనే. రెగ్యులర్గా బిజినెస్లో ఉన్న వాళ్ళకేమో వాళ్ళు విజిటర్ ఫీ పే చేయాలి. ఇటువంటి ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు 1 రూపీ పే చేయగల వాళ్ళు గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మనం ఒక సమన్వయం కానీ అదే వాళ్ళిద్దరికి ఒక మన పరిచయాలు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఒక ఛానల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, అదే లోన్స్ మనకి డివిజన్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, డెవలపర్స్ అవ్వచ్చు, అదే ప్రాపర్టీ అగ్రిగేటర్స్ ఉంటారు కొంతమంది, కేవలం వాళ్ళు మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటే బిల్డర్స్కి వాళ్ళకి అది చూపించే వాళ్ళు కావచ్చు, అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో రెపా త్రూగా చూసినట్లయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బయట మార్కెట్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, అలానే లీగల్ ఇష్యూస్ కూడా చాలా రన్ అవుతున్నాయి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ జనాల్లో అవగాహన పెంచడానికి ఇవి ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి రెపా ఏ రకంగా ట్రైనింగ్స్ కానీ ఎలాంటి అవేర్నెస్ ఇస్తుంది? ఎస్, యు ఆర్ రైట్. అల్టిమేట్గా ఏంటంటే సపోజ్ సర్టెన్ థింగ్స్ ఏంటంటే అది ఇన్వెస్టర్స్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి కూడా మేము ఒక రెపా అకాడమీ అని కూడా మేము స్థాపించడం జరిగింది. అది త్రూ రెపా అకాడమీ అవ్వచ్చు. అలా రెగ్యులర్గా ఏంటంటే మేము వర్చువల్ మీట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అలాగే మన స్పీకర్స్ కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ జనరల్గా మనం ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటుంటాం, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తుంటారు ప్రీ లాంచ్ ఆఫర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయమాకండి, రేపు మీరు ఇబ్బంది పడతారని. అది అవ్వచ్చు. అలాగే ఈవెన్ ద లీగాలిటీ ఇష్యూస్లో కూడా ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ ఆర్ సపోజ్ టు బి వెరీ వెరీ అలర్ట్ అనేది ఒక ఎక్స్పర్ట్ చేత మనం లీగల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాపర్టీ కొనాలని కానీ అది ఏదైనా కానీ ఏదైతే స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవే కొనుక్కోమని కానీ ఇలా ఈ రకంగా ఏంటంటే ఇంకేదైనా కావాలంటే మీకు రెపా అడ్వైజర్ అన్నా కానీ రెపా హెల్ప్ డెస్క్ అని కూడా ఒకటి పెట్టాం. రెపా హెల్ప్ డెస్క్లో ఏంటంటే అటువంటి సలహాలు సంప్రదింపులు ఏదైనా కావాలన్నా మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ లీగల్ మన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళకి కూడా సలహాలు సంప్రదింపులు వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ఎంబీఎన్ మెంబర్స్కి కానీ రెపా మెంబర్స్కి వచ్చేసరికి వాళ్ళకున్న పర్సనల్ బెనిఫిట్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. అంటే మనం ఏ బిజినెస్లో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అలా బెనిఫిట్స్ అనేది ఏంటి, బేసిక్ నెట్వర్క్లో ఏదో మనం యాన్యువల్ మెంబర్షిప్ లేకపోతే సంథింగ్ కట్టేసిన తర్వాత బిజినెస్ వస్తుంది అంటానికి కూడా అవకాశంలా. రెగ్యులర్గా సపోజ్ మీటింగ్స్ అటెండ్ కావాలి, 1-to-1 చేయాలి, వాళ్ళ ప్రాపర్గా ప్రమోట్ చేసుకోవాలి, అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ సర్వీస్ ఇవ్వాలి. వీటిని బట్టే బిజినెస్ వాల్యూమ్స్ కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అన్నట్టుగా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ వాట్ యు కాల్ ద వే దే వాంట్ టు గ్రో దేర్ బిజినెస్. ఓకే. సో కమింగ్ టు నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనే ఒక స్లోగన్ ఉంది కదా సార్, దీన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎలాబరేట్ చేస్తారు? ఎస్, ఇన్ఫాక్ట్ నౌ ఐ హావ్ చేంజ్డ్ ది వాట్ యు కాల్ ద డెఫినేషన్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. అందరూ అనే మాట నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనేది. నో, మై స్లోగన్ ఈజ్ యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్ అండ్ మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్. ఎందుకంటే నేను పెరగాలి అనుకుంటే నా ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయి అనేది పాయింట్ కాదు. మీరు నాకు పరిచయం, మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో ఆ కాంటాక్ట్లో నాకు ఉపయోగపడినప్పుడు నా నెట్వర్క్ పెరుగుతుంది. అలా మీ నెట్వర్క్ పెరగాలంటే నా ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో అవి మీకు ఉపయోగపడాలి. సో ద అదర్స్ వాట్ యు కాల్ ద నెట్వర్క్ షుడ్ బి వాట్ యు కాల్ సమ్వన్స్ నెట్వర్క్. అలాగే అంటే సో మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్, యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్. ఓకే. సో రొటీరియన్గా కానీ లేకపోతే ఎక్స్ బ్యాంకర్గా కానీ మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడున్న ఎంబీఏ అండ్ రెపా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? తప్పనిసరిగా అంటే మేము ఐ కెన్ సే ఐ ఫాండ్లీ కాల్ మైసెల్ఫ్ యాజ్ ఎ రొటేరియన్ టీఎస్పీ ప్రసాద్. ఎందుకంటే మా రోటరీ మా ప్రస్థానం 30 ఏళ్ళ క్రితం జరిగింది. అండ్ ఐఎమ్ ఇన్ దిస్ పర్టికులర్ రోటరీ మూవ్మెంట్ సిన్స్ ఐ కెన్ సే 1992. అప్పటి నుంచి మేము ఐ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆల్సో. అప్పటి నుంచి ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. అది ఒక ప్రొఫెషనలిజం కావచ్చు, లేదంటే క్రెడిబిలిటీ కావచ్చు, ఒక ఇంటెగ్రిటీ కావచ్చు, లేదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ అవ్వచ్చు. ఇవన్నీ ఎన్నో నేర్చుకున్నాం. అవన్నీ కూడా తప్పనిసరిగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిటీస్ అనేది ఏవైతే కావాలనేది వీటి వల్ల మాకు ఉపయోగపడింది. అందువల్ల ఇన్ని ఆర్గనైజేషన్ కూడా కొంచెం ఏబుల్గా మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. ఓకే. సో మీరు ఎక్స్ బ్యాంకర్స్ అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలి అనేది ఆలోచన అసలు రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడున్న మన ఇన్ఫాక్ట్ సమాజంలో ఏంటంటే మన పక్క ఫ్లాట్లో ఉన్నవాళ్ళు కూడా మనకు తెలీదు. ఇవాళ నౌ దట్ ఈస్ ది వాట్ యు కాల్ వేర్ ద సిచ్యుయేషన్ ఈజ్. అటువంటిది ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాంకింగ్ కమ్యూనిటీలోనే నేను బీయింగ్ ఎన్ ఎక్స్ బ్యాంకర్ ఒక ఆలోచన వచ్చింది, అరే మనం బ్యాంకర్స్ అందరినీ ఒక మన ప్లాట్ఫామ్కి ఎందుకు తీసుకురాకూడదని. సో ఆ రకంగా నేనే 2020లో January 5th ఒక కొంతమంది తెలిసిన బ్యాంకర్స్ని ఇన్వైట్ చేయడం, అదే రోజున ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయటం, ఒక బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేయటం, అందరూ చక్కగా సూట్లో రావాలంటాం, అదే మంచి స్పీకర్ని పిలవటం. ఆ రకంగా దీని ఆబ్జెక్టివ్ ఏంటి అనే లెవెల్లో ఒక హంబుల్గా స్టార్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలామంది ఏంటుంటారంటే, ప్రసాద్ గారు మేము మీ బ్యాంకర్స్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా ఆయుర్దాయం కూడా పెరిగింది అంటారు. అంటే మా ఏజ్ కూడా అంటే మేము వీ ఫీల్ వెరీ, ఎందుకంటే ఎప్పుడో 30-40 years బ్యాక్ ఎంతోమంది అంటే పాత మిత్రుల్ని అంటే పాత ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా మేము కలిసే అదృష్టం మాకు దొరికింది. అలాగే మీరు చేసేటువంటి అనేక రకాల ఈ సోషల్ కల్చరల్ కార్యక్రమాల ద్వారా కూడా మేము కూడా అసలు బయటకు వచ్చి ఇన్ని యాక్టివిటీస్లో మేము పాల్గొనగలమా అనేటువంటి ఆశ్చర్యం కూడా మాకే కలుగుతూ ఉంది. దీనివల్ల కూడా మాకు కొంచెం చాలా హెల్దీగా ఉంటుంటారు. ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. సో ఇలాంటివన్నీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నప్పుడు మీకు మీగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఎస్, ఐ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్. ఎస్, ఏదో చేయగలిగాం. సి వాట్ యు కాల్ ఆర్ వి మేకింగ్ మనీ ఆర్ నాట్, దట్ ఈస్ సెకండరీ. కానీ ఏంటంటే అట్లీస్ట్ కొంచెం ఒక గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మనం బిల్డ్ చేయగలిగాం. అది కూడా ఒక పొటెంట్ ఫోర్స్, ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం బిల్డ్ చేయగలిగాం అనేది ఒక ఇట్స్ ఎ ఫీల్, ఇట్స్ ఎ గుడ్ ఫీల్. ట్రూ. సో మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి టిల్ రెపా టుడే ఎప్పుడైనా అనిపించిందా నేను అనవసరంగా దీంట్లో ఒక స్టెప్ ఇన్ అయ్యాను అన్న సిచ్యువేషన్? అంటే లైక్ ఎక్కడైనా మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం కానీ, నేను అనవసరంగా ఇది స్టార్ట్ చేశానేమో అని బాధపడే సిచ్యువేషన్? అబ్సల్యూట్లీ నో. సో స్టార్ట్ చేయడమే మీరు ఒక ప్రాపర్ విజన్తో స్టార్ట్ చేసేసారా?
ఓకే. సో ఇదే విజన్ తోటి ఇప్పుడు యూత్ ఎవరైతే చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, లేదా రియల్ ఎస్టేట్‌లో చాలామంది అప్‌కమింగ్ వాళ్ళు ఉన్నారు, లేదా ఇదే నెట్వర్కింగ్‌లో చాలామంది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ నెట్వర్కింగ్ అనేది. సో వీళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? వెరీ క్లియర్. ఐ ఆల్వేస్ సే వన్ థింగ్, లెట్ us డెలివర్ వాట్ వీ ప్రామిస్. సింపుల్. ఎవరైనా కానివ్వండి, లెట్ us డెలివర్ వాట్ వీ ప్రామిస్. మనం చెప్పింది చేయాలి అంతే. అల్టిమేట్గా అదే శ్రీరామ రక్ష. సూపర్. సో ఒక్క ముక్కలో చెప్పేసారు, చెప్పింది చెయ్యాలి అంతే. ఓకే. సో ఫర్దర్గా ఎంబీఎన్ కానీ రెపాకి వచ్చేసరికి ఇంకా ఎలాంటి మేము మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ని చూడొచ్చు అంటారు? ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు టోటలీ ఫోకస్ ఆన్ వర్టికల్ ట్విన్ సిటీస్ ఓన్లీ ఇన్ పర్టికులర్. సో మై ఆబ్జెక్టివ్ అయితే ఈవెన్ ఫర్ ఎవ్రీ ఒక 3 to 6 monthsకి ఒక చాప్టర్ మనం లాంచ్ చేయాలి. అలాగే తప్పనిసరిగా మన ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి రియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెదర్ హీఈస్ గెటింగ్ బిజినెస్ ఆర్ నాట్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే ఎంబీఎన్ అంటే నో ద లేటెస్ట్ స్లోగన్ ఏంటంటే ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్. ఓకే. అంటే ఒకసారి ఎంబీఎన్లోకి వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యే పరిస్థితి మీకు రాకూడదు. మీరు కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఎంబీఎన్తో ఉండడానికి బీయింగ్ ఎ ఫౌండర్గా ఏం చేయాలో చెప్పండి, నేను చేయడానికి రెడీ అనేది నా స్లోగన్. ఓకే, సింపుల్. సో మీరు ఏం కావాలో మెంబర్స్కి అన్నీ ఇచ్చేస్తున్నారు, ఇంకా ఎగ్జిట్ ఎందుకు ఉంటుంది సార్ వాళ్ళకి? బట్ స్టిల్ సో మీరు ఏదైనా ప్రాపర్ విజన్తోనే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు కాబట్టి ఇప్పుడు 2025, 2030కి మీ విజన్ ద్వారా ఎంబీఎన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్లో ఎట్లాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎనీ నెట్వర్క్ అమ్మా, బేసిక్గా ఏంటంటే నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఎ మెంబర్ లెట్ us థ్యాంక్ ది ఫౌండర్స్ ఆఫ్ ద నెట్వర్క్స్. తప్పనిసరిగా నేను ఒక మెంబర్గా ఉన్నప్పుడు కూడా అలాగే అనుకునేవాడిను. ఎవరైతే ఒక ఫౌండర్గా ఇంతమంది వ్యక్తుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎవరైతే తెచ్చారో ఫస్ట్ వాళ్ళకి మనం ట్యాగ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనకి వాళ్ళ అంటే ఐ కెన్ సే ఫ్రెండ్షిప్ రెడీమేడ్, బిజినెస్ రెడీమేడ్ అండ్ ఆన్ ద స్పాట్. అంటే మీకు బిజినెస్ కావాలన్నా మీకు ఆన్ ద స్పాట్ బిజినెస్ అవుతున్నాయి నెట్వర్క్ ద్వారా. ఫ్రెండ్షిప్ కూడా ఒక్కసారి సడన్గా మీకు 100,000 మంది మీకు ఫ్రెండ్స్ అవుతున్నారు. సో తప్పనిసరిగా మనం నెట్వర్క్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ట్యాంక్ చెప్పాల్సిందే. సో తప్పనిసరిగా ఇది ఇయర్స్ టుగెదర్ ఇది కంటిన్యూగా బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఎవరైతే ఇలాగ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి గ్యారంటీగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈవెన్ మెంబర్స్ కూడా దే విల్ బి హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు మనం ప్రొఫెషనల్ వేలో అన్నీ మాట్లాడేసుకున్నాం కదా సార్, కొంచెం మీ పాస్ట్లోకి వెళ్దాం. సో రొటేరియన్ టిఎస్వి ప్రసాద్ గారు కాకుండా ముందు హూ ఇస్ ప్రసాద్ అంటే ఏం చెప్తారు? ఐ కెన్ సే బేసిక్గా ఆమె బ్యాంకర్, చదువుకున్నాం. తర్వాత లక్కీగా ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్లో జాబ్ వచ్చింది. 1984లో నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఆంధ్ర బ్యాంక్లో రిజైన్ చేసి ఇండియన్ బ్యాంక్లో పీఓగా ప్రొఫెషనల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను వైజాగ్ అండ్ విజయవాడ, బెంగళూరు అన్ని చోట్ల వర్క్ చేసి నేను 2001లో ఐ టుక్ వాలంటరీ రిటైర్మెంట్. అక్కడి నుంచి నేను కొంచెం నాకు సీరియస్ అబౌట్ క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్. నేను అప్పటి నుంచి చాలా క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్ చాలా యాక్టివ్ ఉన్నాను. చాలా మా చేదు అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అదే దాని మీద ఇంకో ఇంటర్వ్యూ చేయొచ్చు మీరు. చేదు అనుభవాల మీద ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటానంటే కూడా ఐ ఆల్వేస్ సే నా యంగ్ పీపుల్ ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్లో రావాలనుకుంటే వాళ్ళందరినీ నేను ఒకటే చెప్తా, మీరు ఏం బుక్స్ చదవక్కర్లేదు, మీరేమి ఎవరికి 1 రూపీ పే చేయక్కర్లేదు, నాతో 1 hour కూర్చోండి, మీరు జీవితంలో మీరు నష్టపోరని చెప్తుంటా. తప్పకుండా అయితే ఇంకొక ఇంటర్వ్యూ జీవితంలో నష్టపోరంట అంటుంటా. అదేంటండి మీరు ఎలా అంటారంటే సింపుల్ అండి, నేను లైఫ్లో ఎన్ని తప్పులైతే చేశానో ఆ తప్పులని మీకు చెప్తాను, అవి చేయకుండా ఉంటే చాలు. సింపుల్. నేను చేసిన తప్పులు మీరు చేయమాకండి అంటే అలా అన్ని తప్పులు చేసాము, అన్ని అనుభవాలు ఎదుర్కొన్నాం. ఆ అనుభవమే కూడా మాకు శ్రీరామ రక్ష అయింది. సో తప్పకుండా సార్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మరి ఇంకొక ఇంటర్వ్యూలో దీన్ని పెట్టి. ఒక లైఫ్ జర్నీలో ఆబ్వియస్లీ కొంచెం డౌన్ ఫాల్ చూసేసరికి మనకి ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ మీద పడుతూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా మనం తెలిసి కానీ తెలియక కానీ చాలా చెప్పులు జీవితంలో కూడా చేయడం జరిగింది. వాటిని నుంచి బయటపడటానికి కూడా మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టుగానే మనం హంబుల్గా ఉన్నాము. దేవుడి దేవాలయం ఏంటంటే ఏ కారణం వల్ల కానీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం ఇబ్బంది పడినా కానీ హంబుల్గానే బయటకు వచ్చాం.
ఎక్కడ మనకి మనకున్నటువంటి ఆ రెస్పెక్ట్ మనం పోగొట్టుకోలేదు అంతే. సో బీ హంబుల్, టైమ్ విల్ ఆన్సర్ అన్నట్టు అదొక్కటే ఫాలో అయితే సరిపోతుంది అంటారు. సో ఫైనల్లీ సార్, మీ తరపు నుంచి యాజ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా, మీలాగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు, ఎంతో ఓపికగా అందరూ షేర్ చేసుకున్నవన్నీ వింటూ ఉంటారు, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు, అవన్నీ మళ్ళీ రికవర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇలానే మీలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అంటే, అది లైఫ్లో అయినా సరే, ప్రొఫెషనల్గా అయినా సరే, మా వ్యూవర్స్కి మీరేం అడ్వైజ్ ఇస్తారు? మనం అందరూ చెప్తుంటారు కదా, కానీ చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఏదంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటుంటారు కదా, మనం ఎత్తుకు ఎదిగా అనేది పాయింట్ కాదు. అది మాత్రం ఎప్పుడు నేను అందరికీ చెప్తా, ఎవరన్నా కానీ మూలాలు మర్చిపోవద్దు. సూపర్. మూలాలు మర్చిపోవద్దు. ఒకప్పుడు మన స్టేజ్ ఏంటి, ఈరోజు మన స్టేజ్ ఏంటి, ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారకులు ఎవరు అనేది మనం మర్చిపోకుండా వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. తప్పనిసరిగా థింగ్స్ విల్ బి వెరీ నైస్. వెరీ సెట్. సో ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అన్నా, లేదా లైఫ్లో డిస్ట్రాయ్ అయిపోవాలి అని అన్నా, ఫ్యామిలీ అనేది ఒక చాలా మేజర్ రోల్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో. సో మీ లైఫ్లో ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ అ సక్సెస్ పొజిషన్ కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉండింది? 100 ఎస్, థ్యాంక్స్ టు మై వైఫ్ ప్రసన్న. అండ్ ఆవిడ తెలుసు 24/7 ఆయన ఏదో రకంగా యాక్టివిటీలో ఉంటూనే ఉంటారని. అండ్ ఎస్, ఐ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ 2 children and my son Mr. Rahul is acting as a executive director in Avendus Wealth Management. He is a topper. He is managing more than 2,000 crores. And at the same time my daughter and staying in Canada, she is a dental surgeon, Dr. Sneha. హ్యాపీ, ఏ స్మాల్ ఫ్యామిలీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈ హ్యాపీ ఫ్యామిలీలో ఇప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు కదా, 24/7లో మీరు వర్క్కే ఎక్కువ కేటాయిస్తున్నారని మేడం ఎప్పుడైనా అలిగితే ఎట్లా బుజ్జగిస్తారు మీరు? అది అని అలగడం అనేది మీరు మా హక్కు, 40 ఏళ్ళ బట్టి మేము చూస్తున్నాం కాబట్టి అది పెద్ద విషయం కానే కాదు. కానీ అలగక ముందే మనకి ఎలర్ట్ అవుతుంది, మనకి అలగటానికి రెడీగా ఉంటారని చెప్పి అప్పుడు దానికి ఏదో మంత్రం వేసి మనం బయటపడటమే. సో ఈ టిప్స్ అన్ని కూడా మనం సార్ తోటి ఇంకొక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. తప్పనిసరిగా. స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. అంతే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.